నేను మీ డాక్టర్ రాధికా రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందా, ఇది నిజమా కాదా అని తెలుసుకుందామండి. సో ఇది కేవలం అపోహ మాత్రమే. కుంకుమ పువ్వు వల్ల బేబీ కలర్ కాంప్లెక్షన్ అనేది డిసైడ్ అవ్వదండి. ఎందుకంటే ఎప్పుడైనా మన బేబీ యొక్క స్కిన్ కలర్ అనేది మన జెనెటిక్స్ బట్టి ఉంటుంది. అది ఎప్పుడైనా కానీ 3 జనరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది మన కపుల్ వాళ్ళ కలర్ బట్టి, వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు వాటి బట్టి బేబీ యొక్క స్కిన్ కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకు ఎప్పుడైనా కానీ స్కిన్ కలర్ అనేది మెలనిన్ అనే పిగ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డార్క్ స్కిన్ కాంప్లెక్షన్తో ఉంటారు. అలాగే మెలనిన్ పిగ్మెంట్ తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళు ఫేర్ స్కిన్ కాంప్లెక్షన్లో ఉంటారన్నమాట. సో కానీ మనం కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి వేరే అదర్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఈరోజు మనం ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. కుంకుమ పువ్వు అనేది మీకు తెలుసు కదా, అది మనకు ఒక ఫ్లవర్ నుంచి వస్తుంది. యూజువల్గా మనకి ఇండియాలో అనుకోండి, మనకి కాశ్మీర్ అలాంటి ప్రాంతంలో పెరుగుతుంది అనమాట. అలాగే మనకి వేరే దేశాలు, ఇటలీ అలాంటి కంట్రీస్ నుంచి మనకు వస్తూ ఉంటుంది అది. సో కుంకుమ పువ్వులు ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కానీ, విటమిన్ ఏ లెవెల్, విటమిన్ సి లెవెల్స్, అలాగే కెరోటిన్స్, అలాగే అమైనో యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ అండి కుంకుమ పువ్వులు. సో కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం అనుకున్నాం కదా మనలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందని. సో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ప్రెగ్నెన్సీలు యూజువల్గా ఫేస్ అయ్యే ఇష్యూ కాన్స్టిపేషన్. సో కుంకుమ పువ్వులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉండటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో మనకి విటమిన్ సి లెవెల్స్ అనేది కుంకుమ పువ్వులు ఎక్కువగా లభిస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి కూడా ఈ కుంకుమ పువ్వు యూస్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ అనేది కూడా స్కిన్కి చాలా ఇంపార్టెంట్. ఇంత మనం అనుకున్నాం కదా కుంకుమ పువ్వు వల్ల బేబీ కలర్ మారదు, కానీ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తన స్కిన్ కాంప్లెక్షన్ కానీ అలాగే స్కిన్ హెల్త్కి కుంకుమ పువ్వు యూజ్ అవుతుందన్నమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ డెలివరీ కానీ ఒక్కోసారి చాలామందికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయండి. అదేంటంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేదా డిప్రెషన్ సిమ్టమ్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు, లేదా డెలివరీ అయినాక చాలామందికి పోస్ట్ పార్టం డిప్రెషన్ వస్తుందన్నమాట. సో మనకి కుంకుమ పువ్వులు ఏంటంటే మనకి సెరోటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ని బాడీలో పెంచుతుంది కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల. సో వాళ్ళకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ కానీ ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ అనేది రాకుండా మనకది హెల్ప్ చేస్తుంది. అలాగే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు మా దగ్గరకు ఓపిక వచ్చినప్పుడు ఏంటంటే మేడం నిద్ర సరిగ్గా పట్టట్లేదని కంప్లైంట్ చేస్తారు. సో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి ఏమైనా స్లీప్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ వాళ్ళకి రెక్టిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కుంకుమ పువ్వు మోతాదు ఎంత తీసుకోవాలి రోజుకి, అలాగే కుంకుమ పువ్వుని ఏ విధంగా మనం తీసుకోవాలి ఫుడ్లో అనేది. సో కుంకుమ పువ్వు అనేది మనం మరి ఎక్కువగా తీసుకోకూడదండి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. రోజుకి 1 or 2 స్ట్రాండ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఒకటి ఏంటంటే మనం వండే వంటలో యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం రోజు డైలీ హాట్ మిల్క్ వేడి పాలలో 1 to 2 స్ట్రాండ్స్ మిక్స్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకున్నాక మనం తాగొచ్చు అనమాట. ఒకవేళ పాలు ఇష్టం లేని వాళ్ళు కుంకుమ పువ్వు ఎలా తీసుకోవాలి, ఒకవేళ మిల్క్ తాగడం మీకు ఇష్టం లేదనుకోండి, మీరు వేడి వాటర్లో అయినా సరే కుంకుమ పువ్వుని యాడ్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా, కుంకుమ పువ్వు మెయిన్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అంతేగాని బేబీ యొక్క స్కిన్ కలర్ని మార్చదండి. అలాగే కుంకుమ పువ్వు వల్ల ఏంటంటే మనకి హార్ట్ కూడా కుంకుమ పువ్వు చాలా మంచిది. అలానే ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి బీపీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి కూడా కుంకుమ పువ్వు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. సో మనం కుంకుమ పువ్వు కొనుక్కునేటప్పుడు ఏంటంటే ముందు అది ఒరిజినలా ఫేక్ ప్రోడక్టా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా ఫేక్ కుంకుమ పువ్వు దొరుకుతూ ఉంటాయి. అవి జస్ట్ వాటిపైన వాళ్ళు కలర్ వేస్తారన్నమాట. అవి తీసుకోవటం వల్ల అనవసరంగా మళ్ళీ ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్కి ఇష్యూస్ వస్తాయి ఉంటాయి. సో కొనేటప్పుడు అది క్వాలిటీని ఒకటి చెక్ చేసుకోండి. సో మనం కుంకుమ పువ్వుని ప్రెగ్నెన్సీలో ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలంటే యూజువల్గా ఫస్ట్ 3 months కుంకుమ పువ్వు తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొన్ని స్టడీస్లో ఏం చెప్పారంటే ఫస్ట్ 3 months కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి బయటపడ్డాయి అనమాట వాళ్ళ స్టడీస్లో. అందుకని యూజువల్గా కుంకుమ పువ్వుని 4వ నెల నుంచి స్టార్ట్ చేయండి. డెలివరీ అయినా కూడా కొన్ని మంత్స్ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. మార్కెట్లో కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు అది ఒరిజినల్ ప్రోడక్టా లేదా ఫేక్ అనేది ముందు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా ఫేక్ కుంకుమ పువ్వులు అనేవి దొరుకుతుంటాయి. అవి జస్ట్ ఏంటంటే వాటి మీద వాళ్ళు జస్ట్ ఆరెంజ్ కలర్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. అవి తీసుకోవటం వల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
సో మీరు ప్రోడక్ట్ కొనే ముందు దాని నాణ్యత అనేది చెక్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో మీకు ఈరోజు కుంకుమ పువ్వు గురించి మీకు చాలా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ స్కిన్ కలర్ మారదండి. కేవలం ప్రెగ్నెంట్ ఉమెన్కి కుంకుమ పువ్వు వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనకి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని డ్రాప్ చేయండి, మేము వాటికి సమాధానాలు ఇస్తాం. మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.